రైట్, ఇక మనతో పాటు డాక్టర్ సూర్యప్రకాష్ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ అందరి ఇల్లు అనే ఆలోచన ఎక్కడ మొదలైంది, దీంట్లో అసలు ఏముంటుంది ఏంటి, ఈ అన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. వారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. సార్, ఏంటి అందరి ఇల్లు అనే ఆలోచనకు ఎప్పుడు బీజం పడింది, అసలు ఏంటి ఇంద్రిలు అన్నది అంటే మామూలు ఇంగ్లీష్లో ఓపెన్ హౌస్ అనే దాంతో ఓపెన్ హౌస్? ఇది 2005 డిసెంబర్ 1న ఈ ఆలోచన రావడం జరిగింది. అంటే దానికి ముందర మేము ఆహారం పంచుకోవడం అనేది ఒక అట్టుబండి బండు ద్వారా 2001 నుంచి 2004 వరకు చేసాము. అది అంటే నువ్వు తింటూ పక్కవాడికి పెట్టడం అనేది ఏంటనేది దానికి మేము చేసిన కార్యక్రమము. అయితే అది ఒక అట్టిబండ ద్వారా అది 10 అట్టిబండ్లు తయారయ్యాయి. కానీ అందరూ మమ్మల్ని ఒత్తి అట్టిపండ, మరి ఆకలి అంటే వేరేది ఎట్లా, రోజు అట్టిపండు ఎలా తింటాము అనే ప్రశ్న వేయడము అర్థం కాలేదు. ఎలా చేస్తే వాళ్ళకి ఈ ఆహారం అన్నది, ఆకలిస్తే అన్నం అన్నది, అంటే బేషరతుగా ఆహారం అందాలన్నది కోరిక. అంటే ఆహారం గురించి చేజాపకూడదు ఎవరు, సహజంగా అందాలనే ప్రయత్నంలో జరిగిన ప్రక్రియ ఈ అందరి ఆలోచన రావడం. అది ఇక్కడ అంటే దానికంటే ముందర చిన్నప్పటి నుంచి సమాజంలో ఉండడము, సమాజంలో అంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్లో పనిచేసినప్పుడు, చదువుతున్నప్పుడు శివాజీనగర్ స్లమ్లో ఉన్నాను నేను. అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్లమ్ ఇన్ ముంబై. అది ఉన్నప్పుడు ముంబైలో ఉన్న చెత్త అంతా వచ్చి మేము అక్కడ ఉండగా అంటే టిప్పర్ లారీలాగా అన్లోడ్ చేసేవారు. అప్పుడే స్నానం చేసి వెళ్ళగానే మొత్తం ఆ చెత్త అంతా మీద పడేది. కానీ అలాంటి ప్రదేశాల్లో ప్రజలు ఉండడము. అలానే మీరు ముంబైలో కనుక వెళ్తే, ముంబైకి రీచ్ అవుతుంటే ట్రైన్ అటుపక్క ఇటుపక్క ఇల్లులు ఉంటాయి. అవి వాటిలో ఎలా ఉంటారని కూడా మనకి అర్థం కాదు. ధారవి కూడా చాలా పెద్ద. అదే ఇలాగ ఈ విపరీత పరిస్థితులు చూడడము,